నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆంటీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏం చేయట్లేదమ్మా. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందన్నారు, ఏం రాలేదు. ఆ ప్రజాపాలనలో మేము ఇచ్చినాం, మాకేం రాలేదు. 2,500 ఇస్తా అన్నారు, అది కూడా వస్తలేదు. గ్యాస్ పైసలు ఏమో, అది గ్యాస్ పైసలు కూడా ఏం రావట్లేదు. మేము చేస్తేనే తినాలి. ఇది కూడా తీయమంటే మేము ఎక్కడ పోవాలి? మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. పిల్లలకు చదివిపించినాం, ఈడ చేసి కూడా మేము చదివిపించినాం పిల్లలు. నాకు 5 ఆడపిల్లలే. ఎవ్వరికి ఏం సాయం లేదమ్మా, ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ అయితే అస్సలు ఏం చేయలేదు. పోయిన గవర్నమెంట్ ఏమైనా చేసిందా మరి? అది కూడా మాకేం చేయలేదమ్మా, మాకేం సాయం లేదు. దాంతో కూడా డబల్ బెడ్రూమ్ది వస్తుంది. ఇప్పుడు వస్తుంది, లిస్టులో వచ్చింది మాకు. కేసీఆర్ది వచ్చింది. ఇప్పుడు అది क्या बोलते गैस नहीं आया. ఇందిరమ్మ इल्लू नहीं आया. केसीआर हमारे को आया केसीआर इल्लू. कौन सा गाँव? कोल्लूर में वहाँ आया. तो वहाँ पानी सही नहीं है, मोरिया सही नहीं है, घरा सही नहीं है, दरवाजे सही नहीं है, खिड़कियाँ सही नहीं है, बाथरूम सही नहीं है. वो फायदा क्या? खाली दीवाला बन के दे दिए, घर आ गया बोल के. कुछ भी नहीं कर रहे गवर्नमेंट. మనకు తో वो भी नहीं है. అది కూడా రాలేదు మాకైతే డబల్ బెడ్రూమ్. 20 సంవత్సరాల నుంచి రోడ్డు మీదనే బతుకుడు అవుతుంది మాకు. ఇప్పుడు ఈ రోడ్డు మీద గినంగా తీసేయమంటున్నారంటనా? అది కూడా వాళ్ళు వస్తే తీసేయాలి. ఏడిపోవాలి మేము? అసలు గరీబోళ్ళకి అసలు ఏం జాగలేదా? ఇల్లు లేదు, జాగ లేదు, ఏం లేదు మాకు. ఏం ప్రాపర్టీ ఏం లేదు మాకు. చేస్తేనే తినాలి, రోజు చేస్తేనే కడుపు నిండుతుంది మాకు. రోజు 500 400 వస్తే అదే మాకు కడుపు నిండుతుంది. మాకేం లోన్ లేదు, ఏం లేదు. ఒక్కసారి 10,000 వచ్చింది. 10,000 వస్తే చెయ్యి ఫ్రాక్చర్ అయిందని 6 నెలలు కట్టలేదు. కట్టకుంటే మళ్ళీ తర్వాత కట్టడానికి పోతే మీకు రాదు, మీ సివిల్ ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది, అది కూడా వస్తలేదు. అది పైసలు తీసుకున్నారు వాళ్ళు, పైసలు కట్ అయిపోయినాయి. కానీ మాకు ఆ లోన్ కూడా రావట్లేదు. సర్వనిధి లోన్ అని బండ్ల దుకాణాలకు మహిళా పెన్షన్స్ అని అన్నారు, ఏం రావట్లేదు. 2,500 రూపాయలు వేస్తా అన్నారు, అది కూడా రావట్లేదు. ఏమొస్తుంది మాకు? మా గరీబోళ్ళకు రోడ్డు మీదనే ఉందా? కరెంటు ఫ్రీ చేసినాడు కదా, 0 బిల్లు. ఏడ మాకు అక్కడికి రాయకుంటే ఇక్కడికి రాయకుంటాం. ఇక్కడి నుంచి వెళ్ళమంటే అక్కడ వెళ్తాం. ఏడ తీసుకోపోవాలి? అది చెప్పండి మీరే. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏది కావాలంటో ఏది వచ్చినా కానీ మాకు పేదోళ్ళకు ఏం సాయం లేదు. అవును, మేము బండి మీద ఏదో ఫ్రూట్ అది అమ్ముకుంటాము. ఒక 10,000 20,000 అప్పు కూడా ఇయ్యరు వీళ్ళు. ఏ పార్టీ కానీ ఏ మినిస్టర్ కానీ మాకు సాయం చేయకొచ్చింది. పేదోళ్ళకు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. అది లోపట ఏమి ఇస్తుండ్రో ఏమో తెలియదు. ఇంకొకటి ఏమంటే పేదోళ్ళకు మునిపే చూడాలి. ఏ పార్టీ గెలిచినా కానీ పేదోళ్ళకు మునిపే చూడాలి. అనవసరం మనకు పేదలకు చూడకుండా వాళ్ళకు వీళ్ళకు అంటే మనకు నచ్చది. మన ఓట్లు అడగడానికి ఎట్లా వస్తారు? ఓరి నాయను, నీ కాలు మొక్తా, నీ చేతి మొక్తా, అన్నం పెడతా, బువ్వ పెడతా, బియ్యం ఇస్తా, జొన్నలు ఇస్తా, అన్నీ వేస్ట్ మాటలు. ఇంకొకటి పేదోళ్ళకు మునుపు చూడాలి. రోడ్డు మీద ఎట్లా బతుకుతున్నాం మేము? మాకు ఏముంది సాయం? ఎవరైనా ఇస్తుండ్రా? 5-10 ఏమైనా సాయం చేస్తుండ్రా? మంచిగా హాయి ఇలా కూకుంటారు. వాళ్ళ ఇంట్లో బిల్డింగ్లో ఏసీలో కూకుంటారు, కానీ పేదోళ్ళకు చూడరు. ఓట్లాడుకునేటప్పుడు వస్తారు కదా, అది చేస్తాం ఇది చేస్తాం. అది కరెక్టే మేడం, కానీ వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది, చూడాలి. పేదోళ్ళకు ఏముంది? ఇంట్లో జొన్నలు లేవా, బియ్యం లేవా, కారం లేదా, ఉప్పు తింటుండ్రా, కారం నుంచి తింటుండ్రా? గెలిచేటప్పుడు ఏం చేస్తారు? వచ్చేటప్పుడు నాకు ఓటేయండి అడుగుతారు. ఏమైనా సాయం చేయాలి కదా. మళ్ళీ ఒకసారి ఎట్లా గెలిచేయాలి వీళ్ళకు? ఈ ఇందిరమ్మ పథకాలు ఇల్లులు మీకు వచ్చినాయా? వచ్చినాయి మేడం, అట్లా కాదు. వచ్చినా కానీ ఏ పార్టీ ఒకటి మాకు సాయం లేదు. ఏ పార్టీ వచ్చినా సాయం లేదు. పేదోళం ఉపాసం చస్తున్నాం మనం. ఒక 5-10 రూపాయల సాయం లేదు. ఇంకొకటి వ్యాపారం చేస్తే కూడా ఒక 10,000 20,000 అప్పు ఇస్తారా? ఇయ్యరు.
అంటే మీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ఏం చెప్పాలి, వాళ్ళకు అర్థం కావాలి, అది వాళ్ళకు అర్థం కావాలి, వాళ్ళకు మైండ్లో ఊకోవాలి. అరే ఇంత పెద్ద మనిషి చెప్తుండు కదా, ఎందుకు చెప్తున్నావు, మనకి ఏమైనా బాధ ఉంది కదా, బాధ నుంచి చెప్తుండు కదా, వాళ్ళకు తెలివి ఉండాలి, అర్థం వాళ్ళే చూసుకోవాలి. మరి వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ వస్తుందా మళ్ళీ? రావచ్చు. అంటే ఇంతగానం చేస్తున్నారు కదా, హామీలు ఇచ్చిన గిన్నగా ఒప్పుకోవట్లేదు. వస్తుంది, తప్పది, వస్తుంది, కానీ పేదోళ్ళకు చూడాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా పేదలకు చూడాలని చూడాలి. కాంగ్రెస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది, పేదోళ్ళకు ముందు చూడాలి. ఓకే. పేదోళ్ళకు ఏమైనా సాయం చేస్తే, అన్నం లేదు, తిండి లేదు, బువ్వ లేదు, కారం పొడి ఏం లేదు ఇంట్లో, ఎట్లా బతకాలి? అది సాయం చేస్తే కంపల్సరీ గెలుస్తాం. ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పరిపాలన? कांग्रेस पार्टी हमको उतना सही ये नहीं समझ में आ रहा। और क्या है कि है पार्टी सही है, पुरानी पार्टी अच्छा है, लेकिन काम की वजह से पूरा देश बोलो राष्ट्र बोलो कहने भी सही नहीं यूज़ हो रहा। करे तो कोई भी अच्छा करे तो अच्छा ही रहेगा, और क्या ठीक नहीं करे तो ठीक ही नहीं रहेगा ना मेरा। आप ऑटो चला रहे हैं ना? ऑटो चला रहे, ऑटो को तो कोई रेस्पॉन्सिबल नहीं है, अच्छा, दिया नहीं, क्या दिया वो कितने गिनते आज शाम तक? गिनने का क्या मैडम, गिनते लगे तो आप सुबह के तो अभी तक फोन ही नहीं किया मैं। हाँ। ये चला रहे, टू व्हीलर डाले, ये सब डालने की वजह से हमारे ऊपर बहुत फ्री बस लगाए तो दिक्कत हो रहा है ना, सब जने मर जा रहे हैं। वो सब प्रॉब्लम हो रहा। हाँ, इसका उसको करो तो ठीक रहता, बस है, बस को फ्री कर दिए, हाँ, ऑटो वाले को कुछ नहीं रेस्पॉन्सिबल। कोई भी पार्टी आती ऑटो का पास गए, जब कोई भी मोर्चा लेके गए, जब ठीक है बोलते, हम देखते बोलते, उसके बाद में कोई ऑटो को पास कितने साल से बोलिए आप, 25 साल से मैं ऑटो में हूँ। 25 साल से। हाँ, ऑटो को कौन रेस्पॉन्सिबल दिया, कौन सा उसका मैटर आया ऑटो में, बोलिए आप क्या बोलना चाह रहे हो? हम बोलना चाह रहे कोई भी गवर्नमेंट हो, अब बीजेपी गवर्नमेंट है या कांग्रेस, तो कुछ नहीं किया आपको, हाँ, हमारे लिए तो नहीं किया। ठीक है। अब पहले किया जो वो बात हो रहा है, अब जब से बीजेपी सरकार आई है और दूसरे सरकार आई है, कुछ ना कुछ कांग्रेस क्या बोलो आप, ऐसा हमारा कहना है। हाँ, करे तो सब ठीक रहता ना మేడం, ठीक है। చేస్తేనే మంచిగా ఉంటుంది కదా అమ్మా, అవునవును, మళ్ళీ ఏం చేస్తలేరు కదా, ఏదో ఒకటి గరీబ్ వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఇవ్వాలి కదా, అవును, అది మంచిది, అది ఉంటుంది, అది నేతాగిరి ఉంటుంది, అది పని చేసే నేత ఉంటారు, ఇప్పుడు వస్తారు మేము చేస్తాం అంటారు అందరూ. కానీ ఇప్పుడు మన దీంట్లో ఇప్పుడు ఏం నడుస్తుంది రాజనీతి, అది మంచిగా ఉంది కదా, అవును. బీజేపీ గవర్నమెంట్ ఏదో కొత్తగా చేసిందే కదా, అది నాకు చెప్పేది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏ విధంగా సాయం చేయట్లేదు కదా? 100%లో 100% దాంట్లో 10% నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేస్తాం. కాంగ్రెస్ ఏందమ్మా, ఇప్పుడు ఏంటంటే మాకు ఏం లేదు కదా, చేద్దామంటే మళ్ళీ బతకాలి అంటే ఏమైనా కావాలి కదా మనకి. అవును, ఏం ఇస్తలేరు, ఏం లేదు, ఖాళీ పార్టీ వరకు బదలాగా అయిపోతున్నారు. गरीब एट्ला ఇది చేయాలి, गरीब कैसा जीना, तो कुछ तो हमारे तो फायदा तो होना मांगता ना। ऐसी थोड़ी है क्या उन्हें सीट पे बैठा, इन्हें सीट पे बैठा, कुछ ये करने का ये नहीं है। कुछ तो गरीबों को ये करे तो कोई बढ़ सकता ना आदमी। कब देखो जब हमारे वही छे ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు కదా, ये कहा हमारे को दे रहे हैं ना, जो देने वाले को दे रहे हैं, हमारे वालों को नहीं दे रहे ना। हम जो हम गरीब है, हम लोग जो हाइस वाले जो बिल्डिंग है, घर है, वो लोगों को दे रहे हैं, हमारे को दे रहे हैं ना। हम कितना ये कर रहे, कितना ये कर, तो कुछ यही नहीं हो रहा, फायदा ही नहीं हो रहा हमारे को। మీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి, గవర్నమెంట్ ఉంటుందా పోతుందా? अब ये गवर्नमेंट नहीं रहती है, आगे वाला ये गवर्नमेंट आती नहीं, फिर वही तेलुगु देशम में आता। हाँ, जय तेलंगाना नहीं आता, తెలంగాణ तेलंगाना नहीं आता, ये कांग्रेस नहीं आता। ఒకవేళ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ గెలవదని అంటారు? नहीं आता, अब कांग्रेस आता ही नहीं अब। ఓకే, जय तेलंगाना नहीं आता, जो मतलब उन्होंने करा, जो कुछ करा सो अच्छा ही करा। ఆ గవర్నమెంట్ जब से सीट बैठा, जब से कुछ ये नहीं है, हाँ, पूरा लास्ट भाई क्या है, वो तो बस फ्री कर दिया। हाँ, अब गैसों में उसमें इसमें बढ़ा दे रहा, फायदा क्या वो? लेडीज को तुम लोग आप ये कर दिए, बस फ्री कर दिए, वो फ्री कर दिए, क्या है? हाँ, तरकारी लाने जा रही, तरकारी लाने तो भी बस में जा रहे, आओ, ऑटो में ले जा रहे, फ्री है ना, అవును, कहीं भी जा रहे फ्री है, जा रहे। फिर अब इतना तुम ये कर रहे तो फायदा क्या हो रहा है ये बोलो, पूरा लेडीज को तुम फायदा कर। హాయ్ బ్రో. ఆయాక సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఏ గవర్నమెంట్ మంచి అనిపిస్తలేదు. తెలంగాణ ఉంటేనే మంచిగా ఉంటుండే, అందరికి ఏ పర్సన్ ఉండకపోతుండే. తెలంగాణలో ఉన్నాం కదా మనం, తెలంగాణలో ఉన్నాం కానీ ఎవరు తెచ్చారు తెలంగాణ? కేసీఆర్ తెచ్చిండు, కేసీఆర్ మంచిగానే ఉండే. రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ ఏడా ఉండో అర్థమవుతలే.
మొత్తం ఏడో ఆడికి రేట్లు పెంచేసిండు. ఫస్ట్ ఉంటే మాకు ఎప్పుడు 12 గంటల వయసులో ఫుల్గా ఉంటుండే, ఇప్పుడు మొత్తం బంద్ చేసి రేట్లు పెంచుతుండు. ఈ ధర మొత్తం ఎట్లా అంటే ట్రాఫిక్ పోలీస్ ఎక్కువైపోయినా ఎక్కడ అంటే అక్కడ ఫోటోలు తీస్తున్నారు. మేరల్ వాళ్ళకి పట్టుకోవాలా, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పట్టి పెద్దలతో మాట్లాడాలి. ఎక్కడ అంటే అక్కడ ఫోటోలు కొంచెం రేట్లు పెంచుతుండు. ట్రాఫిక్ ఛాలెంజ్ ఎక్కువైపోయినాయి. ఏం అది మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉంటే మంచిగా అనిపిస్తుండే. అది ఏదో ఒకటి ఆఫర్ ఇస్తుండే ఛాలెంజ్, అది ఇది మంచిగా నడుస్తుండే. అంటే ఇప్పుడు మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్? ఏ విధంగా హెల్ప్ చేస్తలే, మేమే కష్టపడుతున్నాం, మేమే గవర్నమెంట్కి హెల్ప్ చేయనని ఉంది. గవర్నమెంట్ మరి మీరు ఏం చదువుకుంటున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఈ టిప్పలు ఇంకా ఏం మొత్తం ఇక్కడ అక్కడ రేట్లు పెంచుతున్నాయి. ఇంటి సన్న బియ్యం ఇప్పుడు ఈ నెల వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నాడు. బియ్యం రేషన్ కార్డు ఈ నెల వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే ఫ్రీ బస్సులు పెట్టి లేడీస్కి ఇబ్బంది పెట్టడం అదొకటి అవుతుంది. ఉన్న పనులనే సంబంధించుకుంటే చేస్తారు, అదొకటి. కొత్త పనులు ఏం చేస్తలేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. దళిత బంధు పథకాలు ఏం వస్తలేవు. పథకాలు అయితే ఇవి అంటారు కానీ ఏవి హామీలు చేస్తలేరు. 6 హామీలు ఇచ్చిండు, అందులో ఒకటి ఫ్రీ బస్ ఒకటి వేసిండు, మిగతా అని అట్లే ఉన్నాయి. ఫ్రీ బస్ చేసిండు కానీ మిగతా సరుకులన్నీ పెంచిండని అంటున్నారు కదా. పెంచారు కదా, అన్ని పెంచారు కదా, అన్ని పెంచారు. ఏమైతే పనులు అయితే లేవు అసలు. రైతుల పంట కొనుగోలు అవుతలేదని రైతులు బాధపడుతున్నారు. వర్షానికి తడిసిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు, అయినా కూడా వాళ్ళకి ఇంత రెస్పాన్స్ ఇస్తలేరు. రైతులు ఎంతోమంది రోడ్ల మీద ఒడ్లు ఎండవచ్చుకొని ఉంటే తడిసిపోయిన ఇట్లా కొంటలేరు. మళ్ళీ మేము ఇంత కొంటాం అంత కొంటాం అని చెప్పారు, అది కూడా చేస్తలేరు. అటువంటిప్పుడు భారతదేశానికి రైతే వెన్నెముక అంటారు. ఆ రైతుకే సపోర్ట్ చేయకపోతే అసలు రాజకీయం ఎందుకు, ఇది ప్రభుత్వం ఎందుకు? మరి రైతులను పట్టించుకోకుండా 121 దేశాల నుంచి వచ్చిన అందభామలను వాళ్ళకి మర్యాదలు చేస్తున్నట్టు అంటున్నారు. ఈయన మొన్న అయింది, అది మొన్న రీసెంట్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఫ్యాషన్ షో అవుతుంది, అది ఏంటది ఇక్కడ గచ్చిపోల దగ్గర. అలాంటి షోకి వెళ్ళి అలాంటి షోకి వెళ్ళే పరిస్థితి ఆయనకు లేదు, వెళ్ళదు అసలు. అక్కడికి వెళ్ళే అవసరం లేదు. ప్రజలను చూసుకోవాలి, రాజకీయం ఊర్లలో తిరగాలి, ప్రజలకు ఏం కావాలో అదే ఆలోచించాలి ఒక సీఎం అంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏమని మేమైతే అసలు దాన్ని సపోర్ట్ చేయము, చేయాలనిపిస్తున్నా చేయలేము, అయినా మాకు ఇంట్రెస్ట్ లేదు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని కండక్ట్ చేయట్లేదు అని ఎందుకు అంటున్నారు? ఎవరు? ఇప్పుడు 17 నెలలు అయ్యింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 17 నెలల అసలు కొత్త సీఎం వచ్చిండు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక పనులైనా అని మాట ఒక్కరి నోట్ల నుంచి అని వినిపిస్తలేదు. ప్రతి ఒక్కరిని తిట్టుకోవడం తప్ప మాకు ఈ పని అయిందని ఒక్కరనే చెప్తలేరు. ఈ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి లేడీస్కి ఇబ్బంది పెట్టడం అదొకటి అవుతుంది. ఉన్న పనులనే సంబంధించుకుంటే చేస్తారు, అదొకటి. కొత్త పనులు ఏం చేస్తలేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. దళిత బంధు పథకాలు ఏం వస్తలేవు. పథకాలు అయితే ఇవి అంటారు కానీ ఏవి హామీలు చేస్తలేరు. 6 హామీలు ఇచ్చిండు, అందులో ఒకటి ఫ్రీ బస్ ఒకటి వేసిండు, మిగతా అని అట్లే ఉన్నాయి. ఫ్రీ బస్ చేసిండు కానీ మిగతా సరుకులన్నీ పెంచిండని అంటున్నారు కదా. పెంచారు కదా, అన్ని పెంచారు కదా, అన్ని పెంచారు. ఏమైతే పనులు అయితే లేవు అసలు. రైతుల పంట కొనుగోలు అవుతలేదని రైతులు బాధపడుతున్నారు. వర్షానికి తడిసిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు, అయినా కూడా వాళ్ళకి ఇంత రెస్పాన్స్ ఇస్తలేరు. రైతులు ఎంతోమంది రోడ్ల మీద ఒడ్లు ఎండవచ్చుకొని ఉంటే తడిసిపోయిన ఇట్లా కొంటలేరు. మళ్ళీ మేము ఇంత కొంటాం అంత కొంటాం అని చెప్పారు, అది కూడా చేస్తలేరు. అటువంటిప్పుడు భారతదేశానికి రైతే వెన్నెముక అంటారు. ఆ రైతుకే సపోర్ట్ చేయకపోతే అసలు రాజకీయం ఎందుకు, ఇది ప్రభుత్వం ఎందుకు? మరి రైతులను పట్టించుకోకుండా 121 దేశాల నుంచి వచ్చిన అందభామలను వాళ్ళకి మర్యాదలు చేస్తున్నట్టు అంటున్నారు. ఈయన మొన్న అయింది, అది మొన్న రీసెంట్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఫ్యాషన్ షో అవుతుంది, అది ఏంటది ఇక్కడ గచ్చిపోల దగ్గర. అలాంటి షోకి వెళ్ళి అలాంటి షోకి వెళ్ళే పరిస్థితి ఆయనకు లేదు, వెళ్ళదు అసలు. అక్కడికి వెళ్ళే అవసరం లేదు. ప్రజలను చూసుకోవాలి, రాజకీయం ఊర్లలో తిరగాలి, ప్రజలకు ఏం కావాలో అదే ఆలోచించాలి ఒక సీఎం అంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏమని మేమైతే అసలు దాన్ని సపోర్ట్ చేయము, చేయాలనిపిస్తున్నా చేయలేము, అయినా మాకు ఇంట్రెస్ట్ లేదు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని కండక్ట్ చేయట్లేదు అని ఎందుకు అంటున్నారు? ఎవరు? ఇప్పుడు 17 నెలలు అయ్యింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 17 నెలల అసలు కొత్త సీఎం వచ్చిండు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక పనులైనా అని మాట ఒక్కరి నోట్ల నుంచి అని వినిపిస్తలేదు. ప్రతి ఒక్కరిని తిట్టుకోవడం తప్ప మాకు ఈ పని అయిందని ఒక్కరనే చెప్తలేరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.